వాక్యంలోకి వెళదాం. అందులో బైబిల్ తెచ్చిన వారందరూ బైబిల్ తీసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము చదువుదాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమున జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. ఇక్కడ దేని గురించి ప్రాధాన్యతగా ఉందంటే బలిపీఠము గురించి మరి ఇక్కడ రాయబడి ఉన్నది. బలిపీఠం అంటే ఏంటండి? బలిపీఠం అంటే మరి ఆ దినాలలో ఉన్న ప్రతి ప్రజలు మరి ఆ రోజుల్లో ఉన్న వారందరూ పురాతన యొక్క ప్రజలందరూ వారికి ఆరాధనకి ఒక సూచనగా అది బలిపీఠమును వారు కట్టుకునేవారు. ఆ బలిపీఠమును దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నన్ను జ్ఞాపకము చేసుకుని నువ్వు వేసే ప్రతి బలిపీఠము దగ్గర ఏమవుతుందంట, ఆయన వచ్చి మనల్ని ఏం చేస్తారు? ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు మన కొరకు దిగి వచ్చే స్థలము. ఆ యొక్క చోట్లో నువ్వు మరి బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో అక్కడ ఆయన యొక్క ఏవైతే అర్పించమన్నారో వాటిని అర్పించినప్పుడు, ఆయన జ్ఞాపకార్థముగా నువ్వు చేసినప్పుడు, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకునే స్థలమే ఈ బలిపీఠము. ఆ రోజుల్లో ఈ బలిపీఠమును ఎందుకు నిర్మించేవారంటే మరి దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చుటకు, దేవుని యొక్క కోపాన్ని చల్లార్చుకోవడానికి, ఆయనను ప్రసన్నము చేసుకోవడానికి, అంతేకాకుండా ఆయనను ఆరాధించడానికి, ఆయనను సంతోష పెట్టడానికి, ఆయనకు మరి ఆయన సన్నిధిలో వారికి ఉన్న మనవులు చెప్పుకోవడానికి మరి ఈ యొక్క బలిపీఠాలు కట్టి మరి ప్రజలు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధన చేసుకునేవారంట. మరి బలిపీఠం యొక్క మరి ఆవశ్యకత మనకి దేవుడే తెలియచేస్తున్నాడు. ఆది కాలంలో మొట్టమొదటి బలిపీఠము యేసయ్య కట్టి ఉన్నారు. ఎప్పుడంటే మరి ఆదాము అవ్వను మరి వారి యొక్క పాపము చేసినప్పుడు వారికి ఆ చర్మపు చొక్కాయలు తగిలించినప్పుడు మరి ఆ దేవుడి ఆ గొర్రెను బలి ఇచ్చి అది బలిపీఠంలో ఆయన నిర్మించి మొట్టమొదటిగా ఆయన ఈ విధంగా మీరు ఫాలో చేయండి అని మనకి ఒక సూచనగా దేవుడే చేసి ఉన్నాడు. మరి దాని తర్వాత మరి ప్రతి ఒక్కరూ మరి బలిపీఠములు కట్టుకుంటూ నోవాహు మొదలుకొని ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క బలిపీఠము కట్టి దేవుని సన్నిధిలో ఆయన యొక్క ప్రసన్నము వీరు పొందుకుంటూ ఉండేవారు. దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు నోవాహు మరి బలిపీఠము కట్టి ఉన్నాడు. మరి బలిపీఠం యొక్క ఆవశ్యకతను మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఎలాంటి బలిపీఠము దేని కొరకు మనం నిర్మించాలంటే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము బలిపీఠము నిర్మించాలి. మరి ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమును ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మొట్టమొదటిగా దేని కోసం నిర్మించాలి? ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము నిర్మించుకోవాలి. ఇక్కడ అబ్రహాము బలిపీఠం కట్టించారు. దేనికో చూడండి, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. యేసయ్య ఆయనకి మరి ప్రత్యక్షమై యెహోవా తండ్రి మరి మాట్లాడినప్పుడు, అంటే ఇంతకాలము వాళ్ళు ఎలా ఉన్నారంటే
నార్మల్గా జీవిస్తున్నప్పటికీ దేవుడు ఒకానొక సమయాన నోవాహుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆ నోవాహు మొదలుకొని అబ్రహాం వరకు మరి తిరిగి ప్రత్యక్షం అవ్వలేదు, ఆయన మౌనంగా ఉండిపోయారు. మరి అబ్రహాముకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు దైవాన్వేషి అంటారు కదా, మరి వెతుకుతున్నాడు నిజమైన దేవుడు ఎవరా అని వెతుకుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము అన్య దేవతల మధ్యలో, అన్య దేవతలు పూజించు వారి మధ్యలో ఉన్నప్పటికీ ఆయన ఆ రోజుల్లోనే నిజమైన దేవుడు ఎవరా అని వెతుకుతున్న సమయంలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమై, నువ్వు లేచి ఇక్కడి నుంచి కానాను దేశానికి వెళ్ళు, నేను నిజమైన దేవుడను ఆయన కనపరుచుకున్నప్పుడు ఆయన ఫస్ట్గా కట్టిన బలిపీఠం ఏమని, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. మరి ప్రత్యక్షమై మాట్లాడిన యెహోవాను మరి ప్రసన్నము చేసుకున్నందుకు ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు. మరి బలిపీఠము కట్టినప్పుడు దానికి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉంటాయి. వాటన్నిటిని మనం ఇందాక చదువుకున్న బేస్ వర్స్ దగ్గరే ఉన్నాయి చూడండి. 20-24 నిర్గమాలో, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నెక్స్ట్ 25 కూడా చదువునాను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వమును కనబడక ఉండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. ఈ విధంగా దేవుడు కొన్ని నియమ నిబంధనలు పెట్టారు బలిపీఠానికి. ఏంటంటే, నీవు నాకు రాళ్లతో బలిపీఠం చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకుండానట్లు మెట్లు మీదుగా దానిని కట్టకూడదు. ఇలా కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసి బలిపీఠము కట్టమని దేవుడు చెప్పాడు. అయితే ఇక్కడ అబ్రహాము మరి దేని కొరకు ఈ యొక్క బలిపీఠం నిర్మించారంట? దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన చూసినందుకు, ఆయన దేవుడు యొక్క ప్రసన్నతను పొందుకున్నాడు. నిజమైన దేవుడు ఎవరో ఆయనతో మాట్లాడాడు. ఇంతకాలం ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను పూజిస్తున్నాడు, ఎన్నో విగ్రహాలు చేస్తున్నాడు, ఆయన కూడా విగ్రహాలు చేసేవాడు. కానీ ఆ యొక్క విగ్రహాలు ఎటువంటివి, మనము కీర్తనలో ఉన్నది కదా, అవి ఎటువంటివంట, అవి చెవులు ఉంటాయి కానీ వినవు, నోరు ఉంటుంది కానీ అది మాట్లాడవు, కళ్ళు ఉంటాయి కానీ అవి చూడవు. మరి వాటిని చేసిన వారు కూడా వాటి వంటి వారే అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అటువంటి విగ్రహాలు చేసి ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని, అందులో అయితే మహిమలు అందులో చూస్తూ ఉండట్లే, ఆయన చేతులతోనే చేస్తున్నాడు కదా. అప్పుడు దేవుని అన్వేషిస్తున్న సమయంలో ఆయనకు దేవుడు మాట్లాడతాడు. ఈ 12:1 చూస్తే మీరు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. అంటే దేవుడు అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న ఒక వ్యక్తికి కానీ అన్వేషిస్తున్నాడు. దేవుని హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే అన్వేషిస్తావో, సత్యాన్ని అన్వేషిస్తావు. మన నాయకుడైన మరి పాస్టర్ గారు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడే కానీ నా దేవుడు ఎందుకు నాతో మాట్లాడలేదని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నాడు, నాతో మాట్లాడు అని ఎదురు చూస్తున్న సమయంలో ఆయనతో ఒక దినాన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ దినాన? మరి ఫిబ్రవరి 26, 83 దేవుడు ఆయనని సంధించారు, ఆయనను దర్శించారు. ఆయనను దర్శించిన ఆ క్షణాన ఆయన వెలుగుతో నింపబడ్డాడు. ఆయనలో ఉన్న ప్రతి చీకటి ఆయన నుంచి దూరముగా పారిపోయింది. ఆ రోజు ఆయన రూపాంతరము చెంది ఆయన మరణించు పర్యంతరము దేవుని కొరకు నమ్మకమైన దాసుడిగా జీవించాడు. మరి అది అలాంటి ప్రత్యక్షత ఈ యొక్క బిడ్డ అయిన
మరి అబ్రహాము కూడా అయింది. ఆ సమయంలో కట్టిన బలిపీఠమే ప్రత్యక్షత కొరకు కట్టిన ఈ బలిపీఠము. మరి బలిపీఠమును దేనికి కట్టాలంట? మనము ప్రత్యక్షత కొరకు. అంటే నీ మందిరంలో నువ్వు వచ్చినప్పుడు నీ ఒక అబ్రహామును దర్శించిన దేవుడు నిన్ను నన్ను దర్శించడా చెప్పండి? ఆయన పక్షపాతియా? ఆయన పక్షపాతి కాని దేవుడు. ఆయన అబ్రహామును దర్శించిన క్షణాన, అబ్రహామును దర్శించినప్పుడు అదే ప్రేమతో నిన్ను నన్ను కూడా నిర్మించుకున్నాడు కదా. నిన్ను నన్ను కూడా దర్శించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ఆయన దర్శనంను నువ్వు పొందుకుంటున్నావు, ఆయన ప్రత్యక్షత నువ్వు పొందుకుంటున్నావా? మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మనం వేస్తున్న బలిపీఠము ఏ విధముగా ఉంటున్నది? దేవుని మందిరంలో వచ్చి మనము దేవుని సన్నిధిలో, ఆయన సముఖములో ఆయనను వెదకాలి, ఆయన దర్శన భాగ్యమును పొందాలి. అబ్రహాము ఏ విధంగా తన దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడో, ఆయన యొక్క దర్శనమును బట్టి ఆయన జీవించాడో, ఆ విధముగా మనము కూడా ఆయన సన్నిధిలో మరి ఆ బలిపీఠంలో దగ్గర మనము రావాలి. ఆ ప్రత్యక్షతను మనము పొందుకోవాల్సిన వారిగా ఉన్నామని దేవుని వాక్యం దీన్ని బట్టి తెలియజేస్తున్నది. మరి రెండవదిగా చూసినట్లయితే మరి ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము చూద్దాం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము చేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆయన అక్కడ నుంచి ఇంకా కొంత ముందుకు వెళ్ళి ఆయన ఇంకో బలిపీఠం కొట్టాడు. ఈ బలిపీఠము దేని కొరకు చూస్తే మనము ఇది ప్రార్థన కొరకు ఒక బలిపీఠము. మన బలిపీఠంలో ఆవశ్యకతలు అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ చూస్తున్నాం. బలిపీఠం దేని కొరకు? మరి మొదటిగా ప్రత్యక్షత కొరకు, రెండవదిగా ప్రార్థన కొరకు. ప్రార్థన కొరకు మనము బలిపీఠము కట్టవలసిన వారమై ఉన్నాం. మరి అబ్రహాము ఇక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తున్నాడని మనము గమనించాల్సింది ఈ విషయంలో కదా. మరి దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠము దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా కట్టిన బలిపీఠము అక్కడ దేవుడు వచ్చి ఈయనతో మాట్లాడాడు. ఇప్పుడు ఈయన దేవునితో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడు కూడా ఏం చేస్తున్నారు? బలిపీఠం కట్టాడు. మరి ఆ బలిపీఠం ప్రత్యక్షత కొరకు కట్టినట్లయితే ఈ బలిపీఠము ప్రార్థన కొరకు ఆయన కట్టి ఉన్నాడు. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది రోమ 10:12 చూసినట్లయితే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువు ఐశ్వర్యవంతుడంట. అదే విషయంలో కృప చూపుట విషయంలో కూడా ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మరి అబ్రహాముకే నేను ఆశీర్వాదం ఇస్తాను అనట్లేదు, కానీ ఆయన చెబుతున్నాడు మరి యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన కృప చూపు విషయంలో మనకు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఆయన యొక్క మనం ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన దర్శించు దేవుడై ఉన్నాడు కదా. మరి ఇక్కడ అబ్రహాము ప్రార్థించినప్పుడు ఆయన యొక్క ప్రతి ఒక్క పనిని దేవుడు నమ్మకంగా జరిగిస్తూ వచ్చాడు. ఆయన కొన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడు ప్రత్యక్షమైన బట్టి ఆయన దీవించబడ్డాడు. అంతేకాకుండా ఆయన దేవునికి మొరలు పెడుతున్నప్పుడు, ఆయన చేయు ప్రతి పని, ఆయన పూనుకుంటున్న ప్రతి కార్యము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనను దీవిస్తూ వచ్చాడు. మరి మనము ప్రతి ఇంట్లో మనం రోజువారీ మనకు కొన్ని వర్క్స్ ఉంటాయి, నిత్యము చేసే పనులు. బ్రష్ చేయడమే కానీ, వాష్రూమ్కి వెళ్ళడమే కానీ, స్నానం చేయడమే కానీ, డ్రెస్ వేసుకోవడమే కానీ, వండుకోవడమే కానీ, తినడమే కానీ, ఇవన్నీ కంపల్సరీగా చేస్తాం. ప్రార్థన అనేది కంపల్సరీగా చేస్తున్నామా? ప్రార్థన అనేది మనము కంపల్సరీగా చేస్తున్నామా? ఒక్కసారి మనము స్వపరీక్ష చేసుకుందాం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు, తనకు ప్రార్థన చేయ వారందరికీ దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. మరి మనమందరము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మరి దేవుడైతే మోషేకైతే తన యొక్క నామాన్ని ఆయన కనపరుచుకున్నాడు. మీరు చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ
వచనంలో చూస్తే దేవుడు మోషేకి తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. తను ఎవరు అని తెలియజేశాడు. మీరు చూడండి అక్కడ వాక్యంలో, అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. హల్లెలూయా. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. మరి అంతేకాకుండా 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. హల్లెలూయా. ఇదే నేను యెహోవానని చెప్పుమనగా అని దేవుడు ఆయన నామాన్ని ప్రత్యక్షపరుచుతున్నాడు. నేను ఎవరిని అని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని? అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఎలా నడిపించానో, వాళ్ళకి ఏం వాగ్దానం చేసి నడిపిస్తున్నానో, ఆ దేశానికి మిమ్మల్ని సైతం నడిపిస్తానని వారికి ఒక గుర్తుగా కొన్ని చెబుతున్నారు. కానీ మరి అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమయ్యాడో మనం చూద్దాము. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. హల్లెలూయా. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము మరి ఆయన పిలిచిన పిలుపుకు నమ్మకంగా ముందుకు సాగిపోతూ వచ్చాడు. ఆయనకి ఎన్నో వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు. ఆ వాగ్దానాలు ఇంకా అప్పటికి ఆయనకి ఎంత 99 సంవత్సరములు అయినప్పటికీ ఇంకా నెరవేర్పులోకి రాకపోయినప్పటికీ ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయనకి ఏం చెప్తున్నాడు దేవుడు? నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నువ్వు నన్ను నమ్ము అని చెప్తున్నాడు. కానీ అవన్నీ క్రియలు జరిగిపోయాక మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషేకి ఒక నమూనా ఉంది, ఒక ఉపమానం ఉంది, ఒకరి జీవితం ఇన్స్పిరేషన్గా ఉంది కదా. ఆల్రెడీ అబ్రహాం జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో జరిగిన క్రియలు చూసి మోషే బలం పొందుకోవచ్చు. కానీ అబ్రహాం అయితే మనకి తెలిసిన వాక్యమే, రోమా 4:18లో ఏమని ఉందండి? సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేని సమయంలోనే ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆ యొక్క మాటను నమ్మాడు. దేవుని మాటను ఆయన నమ్మి నమ్మకంగా ముందుకు సాగిపోతున్నాడు. ఆయన చేయవలసిన ప్రార్థన ధూపాలు ఆయన వేస్తున్నాడు. మరి మనము ఇంతగా దేవుని సన్నిధిలో కొత్త నిబంధన భక్తులమై ఉన్నాము. ఇంకా మోషేకేమి ప్రత్యక్షతలు ఉన్నాయి? మోషే ఏం చూశాడు ముందు కాలంలో? కానీ అంతకు మించినవి మనం ఎన్నో భక్తుల జీవితాలు మనము చూసి ఉన్నాం కదా. వారందరి గురించి తెలుసుకుంటూనే ఉన్నాం కదా. మరి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒకసారి మనము దానిని యోచించుకుందాం. ప్రార్థన అనేది కంపల్సరీ. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయనకు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయనకు మరి మనము కూడా మన డేలోని జరగవలసినవి ఏదైనా మానుతున్నామా చెప్పండి? ఒక పూట బ్రష్ చేయడం మానేస్తారా? తినడం మానేస్తారా? బట్టలు వేసుకోవడం మానేస్తారా? ఏది మానేస్తున్నాం? ఏది జరగాలి? ఇంకా దానికి మించినవి ఎక్స్ట్రాలు కూడా చేస్తున్నాం. కానీ ప్రార్థన అనేది ఎంతమంది కడుతున్నారు? ప్రార్థన బలిపీఠాలుగా మీ యొక్క గృహాలలో ప్రతి ఒక్కరూ ఒక ప్రార్థన బలిపీఠం వేయవలసిందిగా ఉన్నది. కంపల్సరీగా వేయాలి, వేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి గృహము ఒక ప్రార్థన బలిపీఠము నిర్మించుకోవాలి. లేకపోతే ఆ గృహాలు నిలబడడం కష్టము. అబ్రహాము మరి యొక్క దేవుని సన్నిధిలో ఆయన పొందుకున్న ప్రతి మాటను దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడంటే ఆ యొక్క నెరవేర్పు వరకు ఆయన నిరీక్షించాడు, నమ్మాడు. ఎప్పుడు దేవుణ్ణి ఒక్క మాట అయినా తోలనాడలేదు. శారాయి అయినా సరే ఒక్కసారి నవ్వింది. కానీ ఎప్పుడు అబ్రహాము అవునా, అదేలాగా సాధ్యము, నేను ముసలోడిని అయిపోయాను కదా అని ఏనాడు దేవునికి ఎదురు తిరిగి మాట్లాడలేదు. లే పద. మీరు చూడండి, మీరు ఒక ప్లేస్లో ఇప్పుడు శ్రీలంకకి మీరు అటాచ్ అయిపోయారు. ఇది ఇక్కడ అట్లీస్ట్ రోడ్డు మీద ఒక షాప్ వేసుకునైనా బతికేయడానికి ఇష్టపడతారు. ఈ ప్లేస్ దాటి వెళ్ళమంటే వెళ్తారా? అక్కడైనా మీరు ఫ్రీగా ఉండగలరా? కానీ అబ్రహాం ఏ రోజైనా ఒక చోట్లో నిశ్చయంగా ఉన్నాడా? ఆయన ఎప్పుడు ఇక్కడ ఒక ప్లేస్లో ఏర్పరచుకున్నాను, అమ్మయ్య సెటిల్ అయ్యాను అనుకునే లోపే దేవుడులే పద
లే పద అంటున్నప్పుడు ఆయన అయితే ఓకే వెళ్ళిపోతున్నాడు. ఆయన దేవుని నమ్మిన దైవజనుడు, ఆయనలో ఎంత దేవుని అభిషేకము నింపబడి ఉన్నది. కానీ ఆయన భార్య, ఆయన వెనకాల ఉన్న జనాంగము ప్రతి ఒక్కరు నమ్మాలి కదా. కనీసం అతని భార్య ఏనాడు సొనగలేదంట. మరి ఆవిడ లేడీస్ అయితే వెంటనే భర్తలు గిల్లేస్తారు కదండి. ఏంటి ఇప్పుడే కదా బాబు సెటిల్ అయ్యాము, మాకు ఈ ఎరుగమ్మ ఫ్రెండ్ అయింది, ఆ పొరుగమ్మ ఫ్రెండ్ అయ్యింది, మేము అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాం, మీరేంటి మమ్మల్ని అలా గదిపేస్తున్నారు అంటారు కదండి. కానీ ఆయన భార్య ఎన్నడూ ఆయనకి తిరిగి మాట్లాడలే. లే పద అనగానే నడిచేసేది వెనకాలే. అన్ని బ్యాగులన్నీ ఎప్పుడు రెడీగా పెట్టుకునేదో ఏమో, దేవుడు ఏ టైంలో పిలిపిస్తాడో అని ఆ విధముగా నమ్మకంగా ఉన్నారు. ఎక్కడ ఉంటే అక్కడ బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థనలు చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ జీవిస్తున్నారు. మరి ప్రార్థన జీవితము ఎంతమంది కలిగి ఉన్నారు ఒక్కసారి మనము యోచించుకుందాం. ప్రార్థన అంటే కూడా దానిలో కొన్ని విధానాలు ఉన్నాయి. ప్రారంభ ప్రార్థన చేయమంటాం మందిరంలో. ఆ ప్రారంభ ప్రార్థనలోని అన్నీ చేసేస్తారు, అప్పుడే స్థుతులు చెల్లిస్తారు, అప్పుడే విజ్ఞాపనలు చేస్తారు, అప్పుడే మరి ఒక జబ్బుల గురించి ప్రార్థన చేస్తారు, అప్పుడే అన్నీ చేస్తుంటారు. అలా కాదు ప్రార్థన అంటే. ప్రారంభ ప్రార్థన అంటే ఈరోజు మీరు మా మధ్యకి దిగిరండి, మీ సన్నిధిని మాకు ఉంచండి, ప్రతి ఆరాధన క్రమంలో మీరు మమ్మల్ని తాకండి, మేము మిమ్మల్ని మెప్పింప చేయాలి, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, మీ యొక్క ప్రత్యక్షతను మేము అనుభవించాలని దేవుని వెతుకువారు ఉన్నారా? ప్రార్థన చేయమంటే ఇంట్లోనేమో మాత్రం ప్రార్థనకి లగం, కొద్దిసేపు అయ్యాక చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే, ఇలా అనుకుని ప్రార్థన స్కిప్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీకు మీ హృదయాలతో మీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది తప్పని తెలుసుకోండి. అది ఒక సాతాను, అది మిమ్మల్ని శోధిస్తుంది. ప్రార్థన మీరు లెగిసినప్పుడు, అక్కడ ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క ఇంటిలో ఉన్న ప్రతి వ్యర్థత దహించబడుతుంది, ప్రతి చీకటి అక్కడి నుండి పారిపోతుంది. మరి సమయాన్ని వృధాపరచుకోకుండా ఏ సమయం మీరు చేయవలసిన బ్రష్ చేయాల్సిన టైంలో బ్రష్ చేసేస్తారు కదా, ఇంకా లేట్ చేయరు కదా, కొద్దిసేపు అయినా చేసేస్తారు కదా. మరి ఎందుకు ప్రార్థన స్కిప్ అయిపోతుంది? కొంతసేపు అనుకుంటూ ఇంకా టైంలో అయిపోతుంది, మీరు ప్రేయర్ లైఫ్ ఆపేసి వేరే పనికైతే వెళ్ళిపోతారు, లేకపోతే ప్రేయర్ చేయాల్సిన టైము కట్ షాట్ చేసేస్తారు. ఆ ప్రార్థన అంతా వచ్చి ఇక్కడ చేస్తారు, పక్కనోడు ఎదురోడు సొనుగుకునేలాగా చేసుకుంటారు ప్రార్థన. అది కాదు, మందిరంలో మీకు ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రార్థన ఏదైతే సందర్భం ఇచ్చామో సందర్భానికి సహితంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక డెడ్ బాడీ దగ్గరకు, లేకపోతే ఆ హెల్త్ బాగాలేదని ఒక హాస్పిటల్లో రూమ్లోకి వెళ్ళవలసిన బాడీ దగ్గర ఒక ప్రేయర్ చేయి బాబు అన్నారనుకోండి, ఆ బాడీ వెళ్ళిపోయి ఆ బాడీలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయేదాకా ప్రార్థన చేస్తామా? దానికి యేసయ్యా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను, ఈ బిడ్డను మీరు స్వస్థపరిచి మా మధ్యకు తిరిగి నడిపించుండని ప్రార్థన చేయాలి. కానీ అప్పుడు ఇంకా అందరి గురించి లండన్లో, కెనడాలో, అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఆ బాడీ వెళ్ళిపోద్ది వెళ్ళాల్సిన చోటుకి. అది కాదు కదా, ప్రార్థన కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి విధంగానే మనము ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన మరి బలిపీఠాలను మనము కట్టవలసిన వారమై ఉన్నాము. మరి బలిపీఠం యొక్క ఆవశ్యకత మొదటిగా ఇక్కడ ఏంటండి, ప్రత్యక్షత కొరకు మనం బలిపీఠము కట్టాలి. రెండవదిగా మనము ప్రార్థన కొరకు బలిపీఠము కట్టాలి. మూడవదిగా చూసుకుంటే నిశ్చయత కొరకు మనము బలిపీఠము కట్టవలసిన వారమై ఉన్నాము. మరి అదే మరి 13వ అధ్యాయం ఆదికాండము 18వ వచనము చూద్దాం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమును వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాము ఏం చేస్తున్నారు ఇక్కడ, తన గుడారము తీసి హెబ్రోన్లో మమ్రే దగ్గరున్న సింధూర వనములోకి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. ఈ యొక్క బలిపీఠము దగ్గరకు వచ్చేసరికి అబ్రహాము కొన్ని యొక్క పరిస్థితుల గుండా వెళ్తాడు, కొన్ని అవమానాలు పడి ఉంటాడు, కొన్ని ఇబ్బందులు పడి ఉంటాడు. అయినప్పటికీ తన యొక్క నిశ్చయతను తను కోల్పోడు. తను ఏదైతే మాటలో ఇచ్చున్నాడో దేవునికి, ఆ యొక్క నిబంధన మీద తను నడుస్తూ ఉంటాడు. దేవుని కూడా తనకి ఆ విధంగానే కార్యాలు చేస్తూ వస్తూ ఉంటాడు. మరి ఒక రాజు దగ్గరికి వెళ్ళి తను ఇబ్బంది పడిన పరిస్థితులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. మధ్యలో చాలా అవకతవకలు జరిగినప్పటికీ తనైతే ఆ యొక్క ఎన్ని ఒత్తిడిలో ఉన్నా, ఎన్ని ఆవేదనలు గుండా వెళ్ళినా ఆయనైతే దేవుని పైన ఉన్న తనకు నిశ్చయతని కోల్పోలేదు. తను ఏం చేస్తున్నాడు, అక్కడ ఒక బలిపీఠము కట్టి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటున్నాడు. దీన్ని బట్టి మీరు ఇది ఇంకా వివరంగా మీకు తెలియాలంటే అదే 13వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చూద్దాం.
సొదొమ దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చెదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమును వనములోనికి దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న ప్రతి పరిస్థితిలో తను ఒత్తిడికి గురైపోయినప్పటికీ, తను ఒక ఆవేదన గుండా వెళ్ళినప్పటికీ, తను ఒంటరి వాడనే ఫీలింగ్ వచ్చిందో ఏమో తనకి, తన కుమారుడైన లోతు తను విడిచి వెళ్ళినప్పటికీ ఆయన దేవుని వైపు మాత్రము దేవుని సన్నిధి నన్ను విడవలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే నమ్మకంతో ఆయన కొనసాగిస్తున్నాడు. ఆయన నిబంధనను ఎన్నడూ ఆయన విడిచిపెట్టలేదు. దేవుడికి ఏదైతే నిబంధన చేసుకున్నాడో, మనము బోల్డ్ నిబంధనలు చేస్తాం కదండి. ఈ ఒక్క వారంలో మనకి మంచి వాక్యం మనతో మాట్లాడినప్పుడు వెంటనే నిబంధన చేస్తాం. యేసయ్యా, ఫ్రమ్ టుడే నేను ఇలా ఉంటాను, ఇలా 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 అలా అనేసి కొన్ని మాటలు ఇచ్చేస్తాం దేవుడికి. కానీ ఏ ఒక్క నిబంధనలో మనము ఉండము. కానీ ఇక్కడ అబ్రహాము తన యొక్క నిశ్చయతను కోల్పోలేదు, తన యొక్క నిబంధనలో ఆయన విడిచిపెట్టలేదు. ఆ నిబంధన గుండా వెళ్తున్నాడు కాబట్టి, ఆయన కొనసాగించుకుంటున్నాడు కాబట్టి ఆయన ఈ యొక్క బలిపీఠం కట్టడానికి ఆయనకు సాధ్యమైంది. కొంచెం మనం స్ట్రెస్లోకి వెళ్తే, కొంచెం మనం ఒత్తిడిలోకి వెళ్తే ఫస్ట్ ఎవరికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం? దేవుడికే. ఆయన ఒకటి ఫ్రీగా దొరికేస్తున్నాడు కదా. ₹1, ఒక ₹10 కూడా వెచ్చించకుండా ఆయన సన్నిధి మన దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఫస్ట్ ఆయనకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. టాటా యేసయ్యా, కొన్ని రోజులు అయ్యాక కలుస్తాం మళ్ళీ నేను హ్యాపీగా ఉన్నప్పుడు. మరి స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వస్తేనే ఆ స్ట్రెస్ అనేది మనని తీసివేస్తాడు. ఆయన ఆ టైంలో కూడా దేవుని దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ చూడండి. అబ్రహాముకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు దేవుడు, నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు మరియు పడమర తట్టును చూడుము, ఈ దేశమంతటిని నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదును, మరియు నీ సంతానము లెక్కింపజాలని భూమి రేణువుల వలె ఉండును అనెను. హల్లెలూయా, హల్లెలూయా. మన నిబంధనను మనము కొనసాగించుకుంటూ నమ్మకంగా వెళ్ళిపోతున్నప్పుడు మన దేవుడు మనకి ఇవ్వవలసినవి అలాగా వెనకాల వస్తుంది. అందుకే మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మత్తయిలో మరి 6:33 ఏం చెప్తుంది? మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతికినప్పుడు మరి అవన్నీ మనకి వెనకాల ఆశీర్వాదాలన్నీ మన వెంటనే వస్తూ ఉంటాయి. అవన్నీ మనల్ని ఫాలో చేస్తే మనం వాటి కోసం మనం వెతకవసరం లేదు. ఆయన ఎప్పుడు అబ్రహాము గారు వేటి కొరకు, ఆశీర్వాదాల కొరకు వెతకలేదు, కానీ ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికాడు. ఆయన నిశ్చయత నిబంధనలో ఎప్పుడు తొలగిపోలేదు, అలాగే ఉంటూ ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. కాబట్టి ఆయన ఈ విధంగా ఉన్నాడు. ప్రతి వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. మరి దేవుడు మన జీవితాల్లో కొన్ని కోట్ల వాగ్దానాలు చేస్తున్నాడు. వాటన్నిటిని మనం మన జీవితంలో మరి పొందుకున్నామా? అబ్రహాం అయితే పొందుకున్నాడు. ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. నమ్మి ఆయన కేవలం నీతిని, ఆయన రాజ్యమును మాత్రమే వెతికాడు. అందును బట్టి ప్రతి వాగ్దానము ఆయన జీవితంలో నెరవేర్చబడింది కదండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట ఫ్రెండ్ లాగా వచ్చేసేవాడంట ఎవరి దగ్గరికి? అబ్రహాము దగ్గరికి. ఫ్రెండ్స్ చూడండి, ఒక టైం అవగానే ఒరే ఆ గట్టు దగ్గరికి అంటారు, ఓకే వెళ్ళిపోతే. ఎందుకు అక్కడ గట్టు దగ్గరికి వెళ్ళి చేస్తారు, ఏం గారు కూర్చొని చిట్ చాట్ చేస్తారు, కానీ ఆ యొక్క ప్రెజెన్స్ కోరుకుంటారు. ఆ ఫ్రెండ్ యొక్క ప్రెజెన్స్లో ఏదో నీకు ఆనందం కదా. నీకు ఏదో సమస్య వచ్చినప్పుడు కూడా ఆ ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ వస్తావు. ఎందుకంటే నీ ఫ్రెండ్ ఏమీ నీకు డబ్బులు ఇచ్చి ఆ సమస్యను తీర్చలేడు, కానీ అతనితో ఉంటే నీకు ఆ ధైర్యం, ఆయన మంచి నిర్ణయాలు చెప్తాడనే నమ్మకం, నీకు మంచి ఆ సమస్య నుండి దాటింపజేస్తాడనే ఒక ఆలోచన అతని మీద ఉండబట్టే కదా, ఆ నిశ్చయత, ఆ నమ్మకం.
ఆ నమ్మకత్వాన్ని మరి ఈ యొక్క అబ్రహాము ఎప్పుడు పాడు చేసుకోలేదు. యేసయ్య ఆయనను వెతుక్కుంటూ వచ్చేవాడు. వచ్చినప్పుడు ఆయనతో దేవుని సన్నిధిలో ప్రతి విషయము చర్చించేవాడు. ఒక స్నేహితుడిగా అబ్రహాము నా స్నేహితుడు అని చెబుతాడు కదా. మరి మనకెప్పుడైనా అలాంటి బిరుదులు వచ్చాయా? విడుదల రావాలని మనం వెళ్ళాలి కదా వెతుక్కుంటూ యేసయ్యని. ఏనాడు మనం వెతికాము, అప్పుడు ఆయన వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు. మరి ఈ ప్రత్యక్షత కొరకు ఆయన బలిపీఠం కట్టాడు, ప్రార్థన కొరకు బలిపీఠం కట్టాడు, ఈ నిశ్చయత కొరకు మరి బలిపీఠం కట్టాడు. ఇంకొక బలిపీఠం కూడా చూద్దాము. ఆరాధన కొరకు ఆయన ఒక బలిపీఠం కట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అక్కడ బలిపీఠంను కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇక్కడికి వచ్చేసరికి ఆయన నిబంధనలన్నీ దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు. ఒక మంచి కుమారుణ్ణి దేవుడు ఆయనకి దయచేశాడు. ఆ కుమారుణ్ణే బలిగా దేవుడు ఆయనని అడుగుతున్నాడు. అయినప్పటికీ ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? బలిపీఠం కట్టాడు. ఎందుకంటే ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆయన నమ్మిన దేవుడు ఆయనను మోసం చేయడని ఆయన హృదయంలో నిశ్చయమైన దృఢమైన నమ్మకము ఉన్నది. ఆయనకి తెలుసు దేవుడు ఎందుకు ఇస్సాకుని బలిగా అడిగాడని. ఆయన దేవుడి కంటే ఎక్కువ ఇస్సాకుకి ఎక్కడైనా సమయం ఇచ్చుంటాడు. వెంటనే ఆయన హృదయంలో దేవుడు అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చేశాడంట. ఒక దగ్గర వాక్యంలో మనం చదవచ్చు. ముందే ఆయనను ఇస్సాకును హృదయంలోనే ఆయన బలిగా సమర్పించాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? మాన్యువల్గా ఫిజికల్గా వెళ్తున్నప్పుడు దారిలో కూడా ఆయనతో ఉన్న ప్రజలు అడుగుతారు, ఏంటయ్యా మరి గొర్రెపిల్ల చాలేదు మనము బలి అంటున్నారు మీరు అంటే, యెహోవా ఈరే అంటాడు. యెహోవా చూసుకుంటాడు, నువ్వేం టెన్షన్ పడకు, నడవండి అంటాడు. కట్టెలు మోపిస్తున్నాడు. కొడుకు కూడా చూసి, ఏంటి డాడీ మనం వస్తున్నాము, గొర్రెపిల్లేది అని అడుగుతాడు. గొర్రెపిల్లని యేసయ్యే చూసుకుంటాడు నాన్న అని ఆయనకి చెప్పుకుంటూ ముందుకి తీసుకొస్తాడు. మరి తీసుకొచ్చాక మరి చక్కగా అన్ని ఇస్సాకుతోనే చేయిస్తాడు. మరి రాళ్ళు పేర్పిస్తారు, కట్టెలు పెట్టిపిస్తాడు. ఆ కట్టెల మీద ఏం చేస్తాడు? ఈ యొక్క కుమారుడికి తాడులు కట్టి ఆయనని పడుకోబెడతాడు. పడుకోబెట్టినప్పుడు కూడా, ఏంటి డాడీ నన్ను పడుకోబెడుతున్నావు అని కుమారుడు అడగలేదు. తండ్రి కూడా పెద్దగా ఫీలింగ్స్ ఏమీ లేవు. నేను ఎందుకు చంపేస్తున్నాను, నా బిడ్డను ఎందుకు చంపాలి, నేను ఎంత కష్టపడి ఈయన చెప్పిన మాటలన్నీ వింటేనే కదా ఈరోజు నాకు ఈ కుమారుడిని ఇచ్చాడు, నేనెందుకు ఈయనకి బలిగా ఇవ్వాలి అని ఆయన అనుకోలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయన నమ్మకం ఏంటంటే, మరి ఆదికాండం 22:13 చూస్తే, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు రగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి నమ్మకము, నా దేవుడు మనుషుల్ని బలి అడగడు. మనల్ని ఎప్పుడైనా నువ్వు నీ బిడ్డను చంపే అని, మనల్ని చచ్చిపోమని దేవుడు అడుగుతున్నాడా? అడగట్లేదు. కానీ ఆయన అడిగినప్పుడు నువ్వు చేస్తావా లేదా అని ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు? వెంటనే ఆయన కత్తి ఎత్తగానే దేవుడు అబ్రహాముకి చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిని అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన చావుని కోరుకోవట్లేదండి, మనం సంతోషంగా ఉండాలని మనల్ని నిర్మించుకున్నారు. మనల్ని ఏ విధంగా ఆయన సృష్టించుకున్నాడు మనం చూసినట్లయితే ఆదికాండం 1:27-28
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అంటే ఇదంతా ఎందుకు చెప్పాడు? చంపేడానికా? చంపే వాళ్ళైతే ఎందుకు ఏలమంటాడు? మనల్ని అభివృద్ధి చెందమన్నాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఆయన ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, వాటన్నిటిని మేము సృష్టించిన ప్రతి సృష్టిని మీరు ఏలండి అని దేవుడు మనకి చెప్పాడు. కానీ ఆ సృష్టిని ఏలడం మానేసి ఆ సృష్టికి మనము దాసోహులం అయిపోదాం అనుకుంటున్నాం. వాటిని పూజ చేస్తున్నాం. నోరు లేని సూర్యుడికి చంద్రుడికి మనము పూజలు చేస్తున్నాం, చెట్లు మొక్కుతున్నాం, రాళ్ళు మొక్కుతున్నాం, పిచ్చి పిచ్చి పనులు మనం చేస్తున్నాం. కానీ దేవుడైతే మనల్ని బలిగా ఆయన కోరుకోలేదు. ఆయనే మనం చూసినట్లయితే యోహాను 1:36 చూసినట్లయితే ఆయనే అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఆ గొర్రె అండి. ఆ పొదలలో చిక్కుకున్న గొర్రె మరి ఎవరో కాదు, కానీ మన బదులుగా చనిపోయిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన కోసం చనిపోతాడే కానీ మనల్ని ఆయన చంపే దేవుడు కాదు. మనకి మనమే ఈ చావుని కొనుక్కొని తెచ్చుకున్నాం. ఈ మరణం అనేది మనకి ఎందుకు వచ్చింది? ఈ లోకాధికారికి మనమే వాడికి చేతిలోకి ఈ అధికారాన్ని ఇచ్చాం. దేవుడు ఈ అధికారాన్ని ఇప్పుడు మనం చదివినప్పుడు ఈ 1:27-28 ఏం చేశాడు? మనకిచ్చాడు అధికారం, వీటన్నిటిని ఏలుకోరా బాబు అని. మనము తీసుకెళ్ళి ఈ అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టాము? సాతాను చేతిలో పెట్టాము. అయినప్పటికీ నన్ను విడిపించడానికి ఏమైపోయాడు ఆయన? ఇక్కడ ఎలా అయితే ఆ యొక్క ఇస్సాకుకు బదులుగా ఆ యొక్క పొట్టేలు మరి బలి అయిపోయిందో, మనకి బదులుగా మన తండ్రి అయిన యేసయ్య బలి అయిపోయాడు. ఎలా వచ్చాడు ఆయన? ఒక గొర్రె పిల్లగా మారి. ఆయన ఏంటండి? ఆయన గొర్రెపిల్ల అండి. ఆయన యూదా గోత్రపు సింహం ఏమైపోయింది మన కోసము? గొర్రెపిల్ల వలె. అది ఎట్లాంటి గొర్రెపిల్ల? రెచ్చిపోయే గొర్రెపిల్ల కాదు, బొచ్చు కత్తిరించి వాని దగ్గర మౌనముగా ఉండే గొర్రెపిల్ల వలె మన కోసం ఆయన మారిపోయాడు. అటువంటి దేవుడు మనల్ని కూడా ఒక బలి అడుగుతున్నాడు. మరి ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏ విధంగా ఇస్సాకును మరి అబ్రహాముని అడిగాడో, నాకు ఇస్సాకుని ఇవ్వమని, మనల్ని కూడా దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఒక బలి అడుగుతున్నాడు. అదేంటో చూద్దాం. రోమా 12:1-2 చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడుగుతున్నాడు? సజీవ యాగముగా మిమ్మును మీరు సమర్పించుకోవాలి. ఆ బలిపీఠము దేని కొరకు కట్టాడు? అక్కడ అబ్రహాం గారు తనను తాను సజీవ యాగముగా అర్పించుకున్నాడు. నీవు సజీవ యాగముగా అర్పించుకున్నట్లయితే దేవుడు నీ కొరకు ఆయన యొక్క బలిగా ఆల్రెడీ సమర్పించుకున్నాడు. కానీ నీవు దేవునికి ఫుల్గా ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. లాస్ట్ వీక్ పాడారు కదా అంకుల్ పాట. ఈ యొక్క పాట ఈ వాక్యంను బేస్ చేసుకునే రాస్తారేమని, సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, సంతోషముగా సజీవయాగముగా, సంతోషముగా సజీవయాగముగా సమర్పణ చేయుము దేహమును, సమర్పణ చేయుము దేహమును, ఉత్తమమును అనుకూలమును, ఉత్తమమును అనుకూలమును, సంపూర్ణమునైన
సంగమా సమర్పణ చేయుము దేహమును సమర్పణ చేయుము దేహమును. హల్లెలూయా హల్లెలూయా. మరి సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా నీ దేవునికి? అరాకొరా అప్పచెప్పుకోవటం కాదు. మరి అబ్రహాము వలె నిన్ను నీవు సంపూర్ణంగా సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు నీ దేవుని సముఖములో ఆయన బలిపీఠము యొద్ద ఆయన దర్శనమును ఆయన ప్రత్యక్షతను నువ్వు చూస్తున్నప్పుడు, ఆయన కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు నిశ్చయముగా నీ యొక్క సమర్పణలు చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శించు దేవుడై ఉన్నాడు, నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడు. మరి ఏ విధంగా అయితే అబ్రహాము 22:5 చెబుతాడు చూడండి. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. హల్లెలూయా హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు? నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. వస్తాను అనట్లేదు, వచ్చేదము. మళ్ళీ మేమిద్దరం మొక్కి మరలా తిరిగి మీ దగ్గరికి వస్తాము. ఎంత నిశ్చయత, ఎంత నమ్మకము దేవుని పైన ఆయనకున్న. అందుకే సజీవ యాగముగా తన బిడ్డను అక్కడ తీసుకెళ్ళి పెట్టేశాడు. ఏం భయపడలే. కత్తి కూడా ఎత్తేసాడు. కత్తి కూడా ఎత్తినోడు చంపడా అండి? చంపిన నా దేవుడు ఆ యాష్ నుంచి మళ్ళీ దేవుడు నా బిడ్డను లేపుతాడనే నమ్మకము ఆ యొక్క అబ్రహాముకి ఉంది. హల్లెలూయా. ఆ యొక్క బూడిద నుంచి దేవుడు, శూన్యము నుంచి సమస్తము సృష్టించిన దేవుడు ఆ బూడిద నుంచి మళ్ళీ తన కుమారుని తనకి ఇవ్వడా అండి? ఇస్తాడు. నాకైనా ఇవ్వకపోయినా ఓకే, దేవుడు కావాలి. నా దేవునితో నా యొక్క నిబంధన, నా జీవితం ముందుకి కొనసాగాలి అనే నమ్మకంతో మరి యొక్క అబ్రహాము ఈ యొక్క బలిపీఠములు కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ యొక్క ఆవశ్యకతను మనకు తెలియజేస్తూ వచ్చాడు. ప్రతి ఒక్క బలిపీఠము దగ్గర మనకు ఒక ఆవశ్యకతను తెలియజేశాడు. మొదటిగా ఆయన ప్రత్యక్షతను ఆయన చూశాడు. అంటే దేవుడే తన దగ్గరకు దిగి వచ్చాడు. అంటే ఆయన హృదయం ఎంతగా దేవుని అన్వేషిస్తుంది. నీ హృదయం ఎవరిని అన్వేషిస్తుంది? నీ హృదయం ఎవరిని అన్వేషిస్తుంది? ఏ యొక్క వ్యర్థమైన ఒక సీరియల్స్లో, టీవీ యొక్క సినిమాల్లో, లేకపోతే ఏ వ్యర్థమైన పురుషుడినో, ఏ స్త్రీనో నువ్వు అన్వేషిస్తున్నావేమో. నీ హృదయము దేవుని అన్వేషించినట్లయితే ఈ లోకంలో ప్రతి వ్యర్థతను మీరు ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇది తండ్రి వల్ల కలిగినదైతే కాదు. ఈ లోకము ఇక్కడ గతించిపోతుంది. మనము వెళ్ళిపోవాల్సిన వారము. మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోక రాజ్యం అండి. మరి కనుక మనము అక్కడికి వెళ్ళవలసిన వారము. నిత్యము ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారమై ఉండాలి. ఆయనను అన్వేషించి హృదయాలై మన హృదయాలు ఉండాలి. వ్యర్థమైన టీవీ, ఒక సినిమాలో ఉన్న వాడి కోసం ఎగిరిపోతూ మనము వాళ్ళ కోసం ఆపేక్ష. అక్కడి నుంచి పడతామో సస్తామో తెలీదు. వీటన్నిటి మీద వ్యర్థమైన సమయాన్ని వృధాపరచుకోవద్దు. సమయం ఎంతో విలువైనది. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం చదివిస్తున్నది కదా. మరి సద్వినియోగం చేసుకుంటున్నారా? ప్రార్థన బలిపీఠాలు కడుతున్నారా? మీ యొక్క కుటుంబంలో ప్రార్థన బలిపీఠం ఉందా? మందిరంలో నువ్వు వచ్చి ఆయన బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షత నువ్వు చూస్తావు. నువ్వు ఆయనతో మాట్లాడాలంటే నీకు పర్సనల్గా ఒక బలిపీఠం ఉండాలి. అది ప్రార్థన బలిపీఠమై ఉండాలి. నీ నిశ్చయత, నీ యొక్క నమ్మకత్వము, నీవు ఆయనతో చేసుకున్న నిబంధన యొక్క కొనసాగింపు కోసము కూడా నువ్వు నిత్యము నిశ్చయత కొరకు నువ్వు ఒక బలిపీఠమును కట్టాలి. ఆయనకు ఆరాధనగా నీ యొక్క సజీవ యాగముగా నీ యొక్క శరీరమును, నువ్వు నీ ఆత్మను, నీ దేహమును నువ్వు సంపూర్ణంగా సమర్పించినట్టు ఆరాధన బలిపీఠమును కట్టినప్పుడు ప్రతి వాగ్దానము నీ జీవితంలో, అబ్రహాం జీవితంలో ఏ విధంగా నెరవేరిందో ఆయన సంతానం ఇసుక రేణువుల వలె ఉందంట. ఇసుక లెక్కబెట్టగలిగిన సమర్థుడు ఎవరైనా ఉన్నారండి? ఎవరైనా పుట్టాడా ఈ లోకంలో? ఇసుక తీసి ఒక గుప్పిడని తీసుకొని కౌంట్ చేసి ఇవ్వండి నాకు. కౌంట్ చేయగలమా మనము? ఎవరమో చేయలేము. మరి ఇసుక రేణువుల వలె అబ్రహాము సంతానం ఉందంటే లెక్క లేనంత సంతానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. బిడ్డలు లేకుండా 100 సంవత్సరములు జీవించడం మామూలు విషయమా అండి? పెళ్ళైన సంవత్సరానికే శోధిస్తున్నారు. పక్కింటామా ఎదురింటామా అంటారంట.
నా దగ్గర కొంతమంది బిడ్డలు వచ్చి బాధపడతారు. ఏమ్మా ఇంకా నీకు బిడ్డ కలగలేదా? నా కోడలికి కడుపు వచ్చేసిందే, నీకు ఇంకా కలగలేదా? దానికి ఇంకా కలగలేదా? దీనికి ఇంకా నువ్వు బిడ్డలు కలిగించడానికి మన దగ్గర సామర్థ్యత లేదు. అది ఎవరి ఫలము? యెహోవా ఇచ్చు బహుమానము. ఇస్తాడు, ఆయన ఇవ్వాల్సిన సమయంలో ఇస్తాడు. మరి ఈ నిందలు అబ్రహాము మోసి ఉండలేదంటారా? ఆయనంత ధనికుడు లేడంట. ఒక 600 అంబానీ ఈక్వల్ టు ఒక అబ్రహాం అంట. ఈరోజు అంబానీ యొక్క ఆస్తి నువ్వు ఎంచగలవా? అలాంటి 600 మందిని నువ్వు కలిపితే ఒక అబ్రహాం, అలాంటి ఆయనకి నిందలు రాకుండా ఉండుంటాయా చెప్పండి? ఆయన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన గురించి గుసగుసలు ఆడుండకపోయి ఉంటారా? ఎన్ని నిందలు ఎదుర్కొన్నాడు, కానీ ఎప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టలే. దేవుడే ఆయన ముందుగా ఉన్నాడు, ఆయన వెనకాల ఆయన ఫాలో అయిపోతూ వెళ్ళిపోయాడు. అందుకే ప్రతి వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాటిని ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? అది నీలో ఎక్కడ ఈ బలిపీఠం నువ్వు కరెక్ట్గా లేవో ఒక్కసారి మనము యోచన చేసుకుందాం, వాటిని సరి చేసుకుందాం, దేవునితో ఒక సత్సంబంధంలోకి వద్దాం. మన దేవుడు మనల్ని దీవించు దేవుడై ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు, మనకు వీటన్నిటిని వాగ్దానాలన్నిటినీ నెరవేర్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.